తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అంటేనే రాక్స్ అండ్ లేక్స్. నిజాం పరిపాలన నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో మనం ఎక్కడ తీసుకున్నా కానీ కూడా కొండ చర్యలు, అదేవిధంగా చెరువులు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ హయాంలో పూర్తిగా ఇవి లేకుండా కొండలు కానీ అదేవిధంగా చెరువులు కానీ లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. ఈరోజు భయపడాలంటే బీఆర్ఎస్ నాయకులు భయపడి పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యకలాపాలను, హైడ్రాను వ్యతిరేకిస్తే మేము ఏదైతే కబ్జా చేసినామో ఆ కబ్జా భూములు ఉండిపోతాయి అని చెప్పేసి పదే పదే కోర్టుకు పోవడం జరుగుతూ ఉన్నది. కనీసం కేసీఆర్ గారు మాట్లాడడానికి సిగ్గు అనిపించాలి కేటీఆర్ గారికి. నేను ఒకటే చెప్తా ఉన్నా, కేటీఆర్ గారు మీరు విఘ్నులు, మీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు, గతంలో ఐటీ మినిస్టర్గా మీరు చేసిండ్రు. హైడ్రా తన మన లేకుండా ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో చిన్నోళ్ళు ఉండని, మధ్యవర్తిత్వం ఉండని, బడాబాబులు ఉండని, ఇవాళ మనం తీసుకుంటే హైడ్రాలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళ ఇండ్లు కూడా హైడ్రా తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఇది గతంలో వీళ్ళు కబ్జా చేసి ఆ నిరుపేద కుటుంబాలకు అక్రమంగా అమ్మి వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని బలి పశువులను చేసి ఆ భూమి ఏదైతే వీళ్ళు అమ్మిండ్రో అక్కడ పోయి వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఇండ్లు కట్టుకొని ఉంటే ఆ ఇండ్లను కూడా హైడ్రా తీసుకోవడం జరిగింది. మరి కేటీఆర్కి ఇంత మతిస్థిమితం లేకుండా ఈరోజు బడాబాబులే తీసుకుంటుందని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడితే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తాం. ఇంకా కేటీఆర్కు ఈ మధ్యలో మతి భ్రమించిందా, లేకపోతే అప్పుడు పవర్ ఏదైతే ఉండనో పవర్ దగ్గర పెట్టుకొని ఉండే, ఇప్పుడు మరి పవర్ కట్ అయింది కాబట్టి మతి స్థిమితం లేకుండా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉండు. ఒకవేళ అట్లా చేయాలనుకుంటే మీ దగ్గరనే ఇప్పుడు 100 కోట్ల భూములు ఉన్నాయి అక్రమంగా, మీరు రాను అవి కూడా బయటకు వస్తాయి. మేము ఒకవేళ అట్లా చేసి సెంటుకు 200 లేకపోతే గజానికి 200 తీసుకునే అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు. కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఈరోజు రంగనాథ్ గారిని అదేవిధంగా కోర్టుకు పోయి రంగనాథ్ గారిని తొలగించని చెప్పేసి ఈ వాదన ఎందుకు జరుగుతూ ఉంది? ఒకవేళ మాకు గజానికి 200 సెంటుకు 200 ఇస్తే మేము ఖచ్చితంగా రంగనాథ్ గారికి సపోర్ట్ చేస్తాం. ఆయన నికాస్తుగా నిబద్ధతతోని క్రమశిక్షణగా పనిచేస్తూ ఉంటే ఓర్వలేక ఇవాళ హైకోర్టుకు పోయి రంగనాథ్ గారి మీద ఎలిగేషన్స్ చేస్తారు. అంటే మనకు కూడా తెలిసే కాసే చెట్టుకు ఏదైతే పండ్లు కాసే చెట్టు ఉంటాయో దానికి రాళ్ళ దెబ్బలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో చాలా మంచి ఆఫీసర్గా ఆయనకు పేరు ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి కాబట్టి ఈరోజు హైడ్రాని ప్రజలు స్వాగతిస్తున్నారు, నిరుపేద కుటుంబాలకు స్వాగతిస్తున్నారు. ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీ కేటీఆర్ మాకిచ్చేది ఏంది లిస్టు? రంగనాథ్ గారికి ఇమను సోయి ఉంటే, పనిచేసే నాయకునికి ఇమను, పనిచేసే ఆఫీసర్కి ఇమను, మాకిస్తే మేమేం చేసుకుంటాము? మా దగ్గర మీ బీఆర్ఎస్ నాయకుల లిస్ట్ చాలా ఉంది. రాబోయే రోజులలో అది కూడా మేము ముందు పెట్టి మీ హయాంలో మీ నాయకులు కబ్జా చేసింది కూడా ఖచ్చితంగా ప్రజలకు, నిరుపేద కుటుంబాలకు అందే విధంగా పనిచేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.